దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం. ఇది చివరిది. ఇంకా ఇదొక్కటి చూసుకొని మనం ముగించుకుందాం. దోషముల నిమిత్తము కదా, ప్రాయచిత్తము చేయుటకు, దోషముల నిమిత్తం ప్రాయచిత్తం చేయుటకు అని రాయబడి చూడండి. అక్రమము అనే మాట కూడా వాడాడు ఇంగ్లీష్లో. ఇనిక్విటీ, అక్రమములు అనే మాట వాడాడు. రైట్. ఇకపోతే ఇక్కడ కొన్ని మాటలు చూద్దాం. ఇది అయిపోవడం కొంచెం లేట్ అవుతుంది, కానీ ఇదొకటి చూసుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయము. ఒకదానికి ఒక రెఫరెన్స్ ఇవ్వచ్చు నేను, ఎందుకంటే క్లుప్తంగా అన్ని విషయాలు తెలిస్తేనే ఎప్పుడైనా పనికొస్తుంది కాబట్టి అన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మీకా 7:19 చదవండి. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు, అది పూర్తిగా దోషాలన్నీ కూడా అణిచివేయిస్తాడంట. ఎవరు? ఆయన యేసుక్రీస్తు వారి కోసం చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారి కోసం చెప్తున్నారు. యేసుక్రీస్తు వారి ద్వారా దోషములు పరిహారము జరగబోతాయి అనే మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. 5వ అధ్యాయము 19వ వచనము. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మనకు అంటే అపరాధములు వారి మీద మోపలేదంటండి అని చెప్తున్నాడు. కింద 21 చూడండి. ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయన మన కోసము పాపంగా చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:19 నుంచి 21 వరకు. ఇకపోతే ఇక్కడ కొన్ని మాటలు మనం చూడాల్సి వస్తుంది. ప్రాయశ్చిత్తము, దోషముల నిమిత్తం ప్రాయశ్చిత్తము ఎవరవుతున్నారు అని అంటే యేసుక్రీస్తు వారే దోషముల నిమిత్తము ప్రాయశ్చిత్తం అవుతున్నారు. ఆయనే, దేవుడే ఈ లోకానికి మానవుడిగా వచ్చి ప్రాయశ్చిత్తం అవుతున్నారు. బైబిల్ చెప్తా ఉంది. ఒకసారి 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 22 నుంచి చూద్దాం. 24 నుంచి చూద్దాం చాలు. 24 నుంచి 9:24 హెబ్రీయులకు రాసిన పత్రిక. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు, అది ప్రాయశ్చిత్తం చేయడానికి ఎక్కడికి వెళ్ళాడట? పరలోకమందు ప్రవేశించాడంటండి. అంటే లోక సంబంధమైన అతి పరిశుద్ధ స్థలములోనికి యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్తం చేస్తే అది ప్రాయశ్చిత్తం కాదు. అలా ప్రాయశ్చిత్తం కాదు. ఎందుకు అంటే 10వ అధ్యాయం చూడండి, 3వ వచనం. అది మన అతిక్రమములను, మన దోషములను, మన అక్రమములను పాత నిబంధన కాలంలో ఆ బలులు ఏం చేయలేకపోతున్నాయంట?
తీసివేయలేకపోతున్నాయి, పాపాన్ని తీసివేయలేకపోతున్నాయి అని చెప్తున్నది ఇక్కడ బైబిల్ ఇక్కడ స్పష్టంగా. అందుకే 9వ అధ్యాయం 24వ వచనములో అందువలన నిజమైన పరిశుద్ధ స్థలం ఉంటుందంటండి. అంటే భూమి మీద ఉన్న ఈ పరిశుద్ధ స్థలం అనేది నిజమైంది కాదు. 9:9 చూడండి, 9:9 ఆ గుడారం ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నదట. ఆ గుడారం ప్రస్తుత కాలమునకు అంటే పాత నిబంధన గుడారం ఏదైతే ఉందో ప్రస్తుత కాలంలో ఉన్న ఒక గుడారం ఉంది, ఆ గుడారానికి ఉపమానంగా ఉందటండి. ఒక నీడగా, ఒక ఛాయగా అని చెప్పాడు ఇక్కడ. ఇకపోతే 24 వచనానికి మరలా వస్తే, ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాను. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే జాగ్రత్తగా, పాత నిబంధన కాలపు మందిరాన్ని మనం చూస్తే ఇలా ఉండొచ్చు, అంతే కదా. ఇక్కడ మందసము, ఇక్కడ బలిపీఠము, ఇక్కడ గంగాళము, ఇక్కడ దీపవృక్షము, ఇక్కడ సమ్ముఖపు రొట్టెల బల్ల, ఇక్కడ ధూప వేదిక. ఇది పరిశుద్ధ, ఇది అతి పరిశుద్ధ, ఇది ఆవరణం. ఇందులో ప్రధాన యాజకుడు ఎంతమంది ఉంటారు? మామూలుగా దావీదు కాలంలో 24 మంది ఉన్నారు. ముందు నుంచి అయితే ఒకడే ఉన్నాడు, అంతేనా? అహరోను కాలం నుంచి దావీదు కాలంకి వచ్చిన తర్వాత 24 మంది చేశారు. ఇక్కడైతే ఒకడే ఉన్నాడు. మనం ఒకటే తీసుకుందాం ప్రస్తుతానికి, ఎందుకంటే అహరోనును పోల్చి తీసుకొస్తున్నాడు అక్కడ హెబ్రీ పత్రికలో. యాజకులు ఎంతమంది ఉంటారు? ఎంతమంది అయినా ఉంటారు, మెంబర్ ఆఫ్ దండికి మంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈయన ఎక్కడికి పోతాడు? ఇక్కడికి వెళ్తాడు. ప్రతి సంవత్సరము ఇక్కడికి వెళ్ళి తన కొరకు, ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేయాల. అదే ఆడుండే మాట, అంతే కదా. ప్రాయశ్చిత్తము ఇయర్లీ వన్స్ ఇది జరుగుతూనే ఉంటుంది. 10వ అధ్యాయము 1వ వచనం చదవండి, హెబ్రీ పత్రిక. కానీ కాదు కాదు అదిగో ఏటేటా ప్రతి సంవత్సరం 7వ నెల 10 నుండి 15వ తేదీల్లో ప్రతి సంవత్సరం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఏటేటా ఇందులోకి వెళ్ళి బలార్పించడానికి ప్రయత్నం చేసేవారు. ఎన్నడను సంపూర్ణం చేయలేదంటది. ఏం చేయలేదు? సంపూర్ణం. ఇది మీరు ఇంపార్టెంట్గా గమనించాలి ఇక్కడ. సంపూర్ణము, అందుకే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానిది, సంపూర్ణం కానిది ఏంది? ఇప్పుడు ధర్మశాస్త్రం, దానికి సంబంధించిన దాని కింద ఉన్నవన్నీ శరీర సంబంధమైనవన్నీ, కృపావరాలు, భాషలు, ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవే. అవన్నీ కూడా సంపూర్ణము కాని, ధర్మశాస్త్రం కిందే ఇచ్చాడు కానీ వాటిని కొత్త మంది కింద ఇవ్వలేదు. వాటిని సంపూర్ణం చేయలేదు. అది మరి సంపూర్ణం చేయకపోతే ఏది సంపూర్ణం చేస్తుంది? క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారు, క్రొత్త నిబంధన క్రీస్తు వారు. అందుకే సంపూర్ణమైన దాని కొరకు ఎదురు చూడాలి మనం ఇప్పుడు. చదవండి సార్. ప్రజల కొరకు ప్రాయశ్చిత్తము చేయటానికై ఏటేటా ఒకే రకమైన బలులు తీసుకెళ్ళి పోతూ ఉన్నా అది ఏం చేయలేకపోతుందని చెప్పాడు? సంపూర్ణ సిద్ధి కలగా చేయవు అని రాయబడింది. వీళ్ళలా పాపాలు ఎన్నటికీ, దోషాలు ఎన్నటికీ తీయలేని బలులే అర్పిస్తున్నారండి వీళ్ళు.
ఇది కొనసాగుతూనే ఉంది. అది ఎంతవరకు కొనసాగాలి అని అంటే 9వ అధ్యాయము 10వ వచనం చదవండి. అది దిద్దుబాటు అంటే ఇది కాదు ఇంకొకటి అని. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా బిట్లు ఇచ్చినారు కదండి, ABC అని. అందుకే పెన్సిల్ తీసుకుని పోని చెప్తారు. పెన్సిల్తో ముందు B అని రాసి పెట్టాడు. అది తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని ఏం చేస్తాడు, దిద్దేసి మళ్ళా ఇంకోటి రాస్తాడు. ఇది తప్పు అని చెప్పేసి మరొకటి ఇస్తున్నాడు అన్నమాట. ఇక్కడ దిద్దుబాటు కాలము, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడే దిద్దుబాటు కాలం. చదవండి ఆ మాట మరొకసారి, 9:10. ఇవి దిద్దుబాటు కాలములు వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ. అది ఇప్పుడు శరీరాచారాలు లేవు, ఇంకా శరీరాచారములు మాత్రమే ఉన్నవి. అవి దిద్దుబాటు కాలములు. 3వ అధ్యాయము అపోస్తుల కార్యములో కూడా ఒక మాట ఉంటుంది. వీలైతే 20 వచనం చదవండి. అపోస్తుల కార్యములు 3:20 తొందరగా. అపోస్తుల కార్యములు 3:20. మీ కొరకు నియమించిన, ఇశ్రాయేలీల కొరకు నియమించిన. ఆ మాట మీరు అట్లా అర్థం చేసుకోవాలి. క్రీస్తు యేసును ఆయన పంపునట్లును. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? దేవుని కుడిపార్శ్వమున పరలోకంలో ఉన్నాడు. ఆ మాట మీకు 19వ వచనంలో ఉంటుంది. చదవండి ఆ మాట కూడా చదవండి, 18వ వచనం నుంచి. ఎస్, క్రీస్తు శ్రమ పడతాడని ప్రవక్తలందరూ రాశారు. నెరవేర్చను. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లు. అదిగో ఇశ్రాయేలీల కొరకు నియమించాడు యేసుప్రభుని. క్రీస్తు యేసును ఆయన పంపునట్లు అంటే అర్థం ఏంటి చెప్పండి. ఇక్కడ ఆల్రెడీ మొదటి రాకల్లో వచ్చిపోయాడు అనే, లేదా రెండవ రాకల్లో ఆయన వస్తాడు అనే అది మీనింగ్. వస్తాడు అనేది ఆయన అక్కడ ఉన్నాడు. ఇప్పుడు కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు అని చెప్తున్నాడు. యేసు ప్రభు మీరు సిలువేశారండి. ఆ మాట ఇక్కడ 3వ అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తున్నాడు. జీవాధిపతి ఆయనను మీరు నీతిమంతుడు బరబ్బా అని కోరుకున్నారు, పిలాతు వదిలేస్తా కూడా మీరు ఆయన చంపేస్త్రీ, ఆయన దేవుడు లేపాడు, ఆయన ఇప్పుడు దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడని చెప్పుకుంటూ వస్తున్నాడు. అని చెప్పుకుంటూ వస్తున్నాడు. చెప్పుకుంటూ వచ్చి ఏం చెప్తున్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వంలో పరలోకంలో ఉన్నాడు. ఆయన మరలా రావాలి మీ కొరకు కదా నియమించాడు. ఆయన మరలా మీ కొరకు వచ్చునట్లు మీరు మారుమనసు పొందండి తొందరగా అంటున్నటువంటి. ఆ తర్వాత చదవండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసుక్రీస్తు వారు పరలోక నివాసి ఉండుట. అది యేసుక్రీస్తు రెండో రాకడలో మీ కొరకు వస్తాడని చెప్తాను. అక్కడ మీరు మారుమనసు పొందుకొని తిరగండి. అన్నిటికీ దిద్దుబాటు కాలంలో ఎప్పుడు వస్తాయి? ఏమంటే దిద్దుబాటు కాలం ఇంకా రాలేదు ఇప్పటివరకు. యేసుప్రభు రెండో రాకడ రాలేదంటే దిద్దుబాటు కాలంలో, యేసుప్రభు రాలేదంటే విశ్రాంతి. చూడు అన్నిటిని లింక్ చేసుకుంటూ ప్రశ్నించుకుంటూ పోవాలి మనం. ఇన్ని ప్రశ్నించుకుంటూ పోవాలా, ఇవన్నీ జరగలేదన్నమాట అనేటట్టుకు వస్తుంది. ఇప్పుడు మరి దిద్దుబాటు కాలములు అనే మాట ఎక్కడ చూశారు మీరు? 9:10 మళ్ళీ ఇక్కడ చూశారు. అదే మాట అక్కడ మాట్లాడాడు, దిద్దుబాటు కాలములు. రైట్. ఇప్పుడు ఇదంతా కూడా పిక్చర్ మీకు అర్థమైంది. ఈ పిక్చర్లో కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు? ప్రధాన యాజకుడు యేసుక్రీస్తే కదా. అప్పుడు క్రీస్తే ప్రధాన యాజకుడు. క్రీస్తే ప్రధాన యాజకుడు.
సరే 9 హెబ్రీ పత్రిక 24 వచనంలో ఈయన ఎక్కడికి పోయాడు? ఇందులోకి పోయాడా? అందులోకి వెళ్ళలేదు ఆయన. ప్రతి సంవత్సరము పాత నిబంధన ప్రధాన యాజకులైతే ఇందులోకి వెళ్తారు, భూ సంబంధమైన గుడార సంబంధమైన శరీర సంబంధమైన దాంట్లోకి వెళ్తారు. కానీ ఈ క్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు? ఇది ఆత్మ సంబంధమైంది, ఇది శరీర సంబంధమైంది. అట్లా వేసుకోండి. ఇది శరీర, ఇది ఆత్మ. ఇది కూడా సేమ్ ఇట్లా ఉందనుకుందాం, ఎందుకంటే దీని ప్రకారమే దీన్ని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేంట్లోకి వెళ్ళారు? ప్రధాన యాజకుడు. ఇప్పుడు 24 వచ్చింది చదువుదాం. 9:24 హెబ్రీ పత్రిక. అదిగో నిజమైన పరిశుద్ధ స్థలం అంటున్నటువంటి దాన్ని పోలి, అంటే చేతులతో తయారు చేసిన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు. పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన, పరలోకానికి వెళ్ళిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, దేవుని దగ్గర ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు కాదు, మళ్ళీ ఇప్పుడు అనుకున్నాము అది అప్పుడు సంబంధించిన మాటలది. 25 మనం అలాగే చదవాలా. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నటకు ప్రతి ఏట వెళ్తాడు. యేసుప్రభు గారు ప్రతిసారి ఓడు లోపలికి, ప్రతిసారి పరలోకానికి పోడు, మళ్ళా వచ్చి సిలువ వేయబడి మళ్ళా పైకి పోయి మళ్ళా సిలువ, ఇట్లా జరగదు. ఆయన చేశాడు, ఈయన చేయడు. అది మీనింగ్ ఇక్కడ. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయ, అంటే భూమి మీద సృష్టి పుట్టినప్పటి నుండి ఆయన అనేక పర్యాయంలో శ్రమ పడవలసి వచ్చునంటే సిలువ వేయబడాల్సి వచ్చింది. అయితే ఎప్పుడట? యుగముల సమాప్తి యందు తను తాను బలిగా అర్పించుకున్నట వలన, అదిగో పాపానికి నివారణ చేయుటకై, అది మొదటి రాకడ, ఒక్కసారే మొదటి రాకడలో వచ్చాడు అని చెప్తానండి ఇక్కడ. యుగముల సమాప్తి, దానికోసం మనం పక్కన పెడదాం కష్టానికి. యుగములు అన్నాడు చూడండి ఇక్కడ. ఏంటి ఇది? మళ్ళీ ఎప్పుడైనా నేను 24వ అధ్యాయం చెప్పేటప్పుడు మత్తయి సువార్తలో అప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. యుగములు అన్నాడు అక్కడ. యుగము కాదు, యుగముల అన్నాడు కదా, బహువచనం. ఒక యుగం వచ్చేసి మీకు తెలుసు, పితరుల యుగం. రెండోది వచ్చేసి ధర్మశాస్త్ర యుగం. పితరుల ధర్మశాస్త్ర యుగముల సమాప్తి యందు యేసుప్రభువు వారు ఏమయ్యారు? సిలువ వేయబడ్డాడు అని అర్థం. యుగాలకు సమాప్తి జరుగుతూ ఉంది. పితరుల యుగము ధర్మశాస్త్ర యుగానికి ఏం జరుగుతూ ఉంది? సమాప్తి జరుగుతూ ఉందని అర్థం. సమాప్తిలో ఆయన ఏమయ్యాడు? సిలువ వేయబడ్డాడు అని మీనింగ్ అది. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు ఆయన అని చెప్తూ కిందికి వచ్చేస్తే 27వ వచనంలో, మనుషులకు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, ఒక్కసారే మరలా లేదు, తన కొరకు కనిపెట్టుకుని ఉండువారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మొన్నే చెప్పాను నేను, పాపం లేకుండా ఆయన రావాలంటే ఈసారి ఎట్లా రావాలి? ఆత్మ సంబంధమైన శరీరంతో రావాలి. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన మనిషిగా వచ్చాడు, పాపం ఉండే వచ్చాడు అనమాట, పాప శరీరాకారంతో అన్నాడు కదా. అంటే ఈసారి మళ్ళీ శరీరంతో ఆయన, అంటే భౌతికంగా నువ్వు యేసుప్రభుని రెండో రాకడ వస్తాడని చూడకూడదు, అది ఆత్మీయంగానే వస్తాడు. మరి ఓడగట్టేటప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారా? ఓడగట్టేటప్పుడు రాలేదా? ఓడ అదే వచ్చాడు కదా. మరి అప్పుడు ఏమైనా కనపడ్డా? ఆత్మస్వరూపిగానే వచ్చన్నాడు కదా, ఆ రకంగానే అర్థం. రైట్. అక్కడ తీర్పు జరిగింది కదా, తీర్పు జరిగే ప్రతి దగ్గర యేసుక్రీస్తు వారు ఉంటారు. రైట్. ఇప్పుడు దీన్ని మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ రెండు చెప్పాడు. ఈ యాజకత్వం కోసం చెప్పాడు, ఈ యాజకత్వం కోసము చెప్పాడు. ఇక్కడ మనం గమనిస్తున్నాము, ఈయనది
ఇక్కడ ఈయనది గమనిస్తున్నాం, బాగా గమనించాలి మీరు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మొదటి రాకల్లో ఏం చేశాడు? సిలువ చేయబడి రక్తము చిందించి ఆ రక్తాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడు? పరలోకానికి తీసుకెళ్ళాడు. ఒకసారి 9వ అధ్యాయం 11. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చాడా? ప్రధాన యాజకుడుగానే తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమైనదియు పరిపూర్ణమైనది పరిపూర్ణమైనటువంటిదని అయినది గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను అని రాయండి. అక్కడ 10:24 చెప్పి 9:24 చెప్పింది ఇక్కడ చెప్తున్నాడు. ఏలయనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము మైలపడిన వారి మీద ఆవుబుడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకై మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు? రైట్. 18. ఇందుచేత మొదటి నిబంధన కూడా అన్నాడు చూడండి, రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారం మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తంతోనూ గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్క రక్తం తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన రక్తం ఇదే అని చెప్పుచు, సేమ్ యేసుప్రభు గారు అదే చెప్పారు కదా, గ్రంథం మీదను ప్రజల మీదను ప్రోక్షించాను అని రాయబడింది. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలంటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. అంటే ఆయన శారీరకంగా రక్తాన్ని ప్రోక్షించాడు. ఇప్పుడు మనం ఆత్మీయంగా రక్తాన్ని మన మీద ప్రోక్షిస్తున్నాడు. విశ్వసించినప్పుడే ప్రోక్షింపబడుతుంది, అంతే. నువ్వు విశ్వసిస్తే ఆత్మీయంగా నీ మీద రక్తం వచ్చేస్తుంది. అది మీనింగ్ ఇక్కడ. అది శరీరం, ఇది ఆత్మీయం. మరియు ధర్మశాస్త్రం సమస్త వస్తువుల రక్తం చేత శుద్ధి చేయబడినయు రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును అని చెప్పబడింది. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను, కానీ పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన బలయ్యారు. ఆయన రక్తం ద్వారా మనం ఏమయ్యాము? శుద్ధి చేయబడుతున్నాం. మరి రక్తం కనబడలేదు కదా అని ఇట్లా మనము పిచ్చి పిచ్చి క్వశ్చన్ లేకూడదు. ఇంకా శరీరము ఆత్మీయం అనేదానికే మనకు క్లియర్ అయిపోవాలంతే. మనం ఆత్మీయులం కనుక మన ప్రకృతి సంబంధం కాదు కనుక మనం ప్రశ్నించాం. ప్రకృతి సంబంధికి ఏమి అర్థమో కాదు, అది మ్యాటర్ ఇక్కడ. రైట్. ఇకపోతే ఈ రెండింటిని మనం జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి పాత నిబంధనలోనికి వెళ్దాం. 16వ అధ్యాయము లేవియకాండం. లేవియకాండం 16వ అధ్యాయం 3 నుంచి చదువుదామండి. లేవియకాండం 16:3 నుంచి చదువు. అదిగో పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని రావాలి. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తం తన ఇంటి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము ప్రాయశ్చిత్తం అనే మాట వచ్చింది. తన కోసం తన ఇంటి వారి కోసం పాప పరిహారార్థం బలి అర్పించాలి. ఓకేనా? ఆ 2 మేక పిల్లలు తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఎవరు వద్ద ఉంచాలి? 2 మేకపిల్లలు తీసుకొచ్చి దేవుని సన్నిధిన ప్రత్యక్ష గుడారం దగ్గర ఉంచాలి. అప్పుడు అహరోను యెహోవా పేరిట 1 చీటి, విడిచిపెట్టే మేక పేరిట 1 చీటి, ఆ 2 మేకల చీటి వేయాలంట. ఏ మేక మీద యెహోవా పేరిట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా, అది ఎవరి పేరట? ఇది దేవుని పేరట పడినప్పుడు దీన్ని ఏం చేయాలి? పాప పరిహారార్థ బలిగా. యేసుక్రీస్తు వారు ఎవరి పేరట వచ్చారు అన్నాడు కదా.
నేను ఆయన పేరట వచ్చా అన్నట్టు. ఓకేనా? రైట్. ఏ మేక మీద విడిచిపెట్టబడుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయచిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టక యెహోవా సన్నిధిని దాని ప్రాణంతోనే. తండ్రి, నా చెయ్యి విడిచిపెడితేవా, నా చెయ్యి వదిలేసావా? అర్థమైందా? వచ్చేసింది రెండు. ఓకేనా? సిలువలో అది నా చెయ్యి వదిలేసావా అన్నాడు కదా యేసుప్రభువు వారు. అది లింక్ అనమాట. ఒకే ఆయనలో రెండు. మీకు చెప్పింది అర్థమైందా? నాకు ఆయన వచ్చింది యెహోవా పేరిట బలవడానికి, పాప పరిహారత బలై. అలాగే యేసుప్రభువు వారు సిలువలో ఏమన్నారు? ప్రభువా ప్రభువా నా చెయ్యి వదిలేస్తావా, నా దేవా నా చెయ్యి ఎందుకు వదిలేసావు? వదిలిపెట్టుట. ఎందుకంటే యేసుప్రభువు వారి మీద ఏం పడింది? ఇప్పుడు పాపం మోపబడింది. పాప పరిహారపు బలి ఆయనే. ఆయన మీద ఇప్పుడు ఏం మోపబడింది? ఇక్కడ ఇది పాప పరిహార బలికి ఒకటి, అది యెహోవా పేరిట. ఇంకొకటి విడిచిపెట్టబడుట అనే ఒక మేక. ఇది విడిచిపెడతారు. ఓకేనా? దీని మీద ఏం మోపాలి? పాపాలు మోపాలి. అది రెండింటినీ ఒకే. ఇవి జంతువులు కనుక ఒకటి చంపిన తర్వాత మళ్ళీ బతకదు. ఇక్కడ దీన్ని భావం తీసుకోవాలి మనం. అంతే, భావం, ఛాయారూపకమైన భావం తీసుకోవాలి. యేసుప్రభువు వారు చనిపోయి తిరిగి లేస్తారు కదా, ఆయన వేరు ఇవి వేరు. జస్ట్ భావం తీసుకోవాలి అంతే, మీనింగ్. రైట్. మరొకసారి మీకు చెప్తాను ఆ మాట చూడండి. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ వేయబడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. అంటే యేసుప్రభువు వారు ప్రతి ఒక్కరి కొరకై, ముఖ్యంగా ఇశ్రాయేలు కొరకై ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. ఓకే. ఏ మేక మీద విడిచిపెట్టబడుట అనేది అని రాబడి చూడండి. ఓకేనా? నా దేవా నన్నెందుకు చేయి వదిలితివి? ఎందుకంటే ఆయన మీద శాపం ఉంది. ఇప్పుడు ఆయన మ్రాణం మీద ఏం మోసుకున్నాడు? శాపాలు, పాపాలు మోసుకున్నాడు, మన దోషాలు మోసుకున్నాడు. అందుకే దేవుడు వదిలేశాడు. సరిపోయిందా? ఒకే మేక, ఒకే రెండు మేకలు, ఒకే యేసుక్రీస్తు. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయచిత్తము కలుగునట్లు. ఒకటేమో పాప పరిహారార్థ బలిగా, ఒకటేమో ప్రాయచిత్తం కడగడానికి. దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాని ప్రాణముతోనే. అది ఆ ప్రాణంతోనే. అందుకే యేసుప్రభువు వారు మూడో దినం ఏమయ్యారు? తిరిగి లేచారు. అప్పుడే ప్రాయచిత్తం అవుతుంది. ఆయన తిరిగి లేవుకుంటే మన పాపాలకు ప్రాయచిత్తం ఎట్లా అవుతుంది? మనం నీతిమంతులు ఎట్లా అవుతాం? ఆన్సర్ కింద అది సజీవంగా ఉండాలి, ఇది బలి ఇవ్వడాలి. ఇది చావాలి, అది సజీవంగా ఉండి అరణ్యంలోకి వెళ్ళాలి. అందుకే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అక్కడేం లేదు, చెప్తున్నా. లోక పాపములు మోసుకొని పోవు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి. పాప పరిహారార్థ బలి ఆయనే, ప్రాయశ్చిత్తము కూడా ఆయనలోనే. రెండు వచ్చేసి. రైట్. యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. రైట్. 11. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తము తన ఇంటివారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకొనవలెను. తర్వాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధి నుండి ధూప పీఠము మీద నుండి ధూపార్తుడు నిప్పులను తన పిడికిలతో పరమల ధూప చూర్ణమును తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని దాని చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీద ఉన్న కరుణాపీఠము కమ్ముటకు యెహోవా సన్నిధిని అగ్ని మీద ఆ ధూప ద్రవ్యములను వేయాలి. ముందు ధూపం వేసే లోపలికి వెళ్ళాలి. అప్పుడతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కనను కరుణాపీఠం మీద తన వేలుతో ప్రోక్షించి కరుణాపీఠం మీద తన వేలుతో ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షించాలి. 7 మార్లు. తీర్పు కూడా 7 మార్లే వస్తుంది. అప్పుడతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తం తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తంతో కూడా చేసి
కరుణాపీఠం మీద కరుణాపీఠము ఎదుటను దాన్ని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇశ్రాయేలు సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమమును బట్టి, వచ్చింది అతిక్రమం అంటే దోషమన్న అతిక్రమం ఒకటే, అతిక్రమం బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారం వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము. చూసారా, దేవాలయం ప్రతిష్ఠిత పరిశుద్ధమైంది కూడా మనుషుల వల్ల ఏమవుతుందంట, అది అపవిత్రమవుతుందంట. అంటే మనుషులు పరిశుద్ధమైన దాన్ని కూడా ఏం చేయగలరు, అపవిత్రం చేయగలరు. కానీ ఒక మాట ఉందండి, యేసుక్రీస్తు వారు అపవిత్రులందరినీ ముట్టుకుంటాడు కానీ, అపవిత్రులందరినీ ముట్టుకుంటాడు కానీ, వ్యభిచారులను ముట్టుకుంటాడు కానీ, పాపులను ముట్టుకుంటాడు కానీ, రోగులను ముట్టుకుంటాడు కానీ, కుష్ఠరోగులను ముట్టుకుంటాడు కానీ, ఈయన అపవిత్రుడు కాడు. అపవిత్రుల మధ్య ఉంటాడు కానీ ఈ గుడారం అపవిత్రుల మధ్య తిరుగుతుంది, అపవిత్రులందరినీ తాకుతుంది, చేయబట్టుకుంటుంది. కానీ మాత్రం ఆయన మాత్రము అపవిత్రుడు కావడం లేదు. చూడండి, ఇదైతే అపవిత్రులు తిరుగుతూ ఉంటే అది అపవిత్రం అయిపోతూ ఉందట. ఏం ప్రభావం అండి యేసుక్రీస్తులో ఉండేది. 17 పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తం చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ఇశ్రాయేలు సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుష్యుడు ప్రత్యక్ష గుడారములో, ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి, మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. ఇశ్రాయేలు సమస్త సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చే వరకు అంటండి ఏ మనుష్యుడు ప్రత్యక్ష గుడారములో ఉండరాదు. సరే, ఓకే, మంచిది, బాగానే చెప్పారు. నేను చూద్దాం. ఇప్పుడు ఈయన ప్రధాన యాజకుడు రక్తాన్ని తీసుకొని, ఒక మేకపిల్ల యొక్క రక్తాన్ని, అంటే యెహోవా పేరిట పడింది కదా, ఆ రక్తాన్ని తీసుకొని లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నాడు. అప్పుడు ఇక్కడ కానీ ఈ ప్లేస్లో కానీ ఎవరు కూడా ఉండకూడదు అంటే ఈ స్థలంలో, ఎవరు అంత బయట ఉండాలి. ఇక్కడ ఉండకూడదు, ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు, పరిశుద్ధ స్థలం ఇదంతా. ఇది ఏం సూచిస్తుందంటే యేసుక్రీస్తు వారు మొదటి రాకల్లో వచ్చి బలర్పించారు సిలువలో, అవునా లేదా? ఆయన ఒక్కడే పరలోకానికి వెళ్ళాడా, ఇంకెవరైనా వెళ్ళారా? పరలోకము నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడే తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వారు ఎవరును అంటూనే 14వ అధ్యాయము యోహాను సువార్త 1-2 వచనాల్లో దేవునియందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి అంటూ నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తానంటాడు. ఏమంటాడు అంటే యేసుక్రీస్తు మొదటి రాకల్లో అక్కడికి వెళ్ళాడు, రెండో రాకల్లో వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతారు, అందరూ లోపలికి అప్పుడు వెళ్ళొచ్చు అనమాట. చూసారా ఎంత నీట్గా ఉంది ఇది. ఈ ప్రధాన యాజకుడు అనే ఆయన లోపలికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదు, ఒకటే వెళ్ళాలి ఆయన, ఎవరు ఉండకూడదు. ఇంకా ఈ రక్తాన్ని తీసుకుపోయేటప్పుడు మాత్రం యెహోవా పేరట ప్రాయశ్చిత్తం చేసే రక్తం. ఇక్కడ యేసుప్రభువు వారు కూడా ప్రధాన యాజకుడు పరలోకానికి ఆయన ఒక్కడే వెళ్ళాలా, ఆయన రెండో రాకడ వచ్చేదాకా ఏ ఒక్కడు వెళ్ళడు ఇంకా కదా. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు ఆయన మళ్ళా. అది ఈ సిచ్యువేషన్ మీకు అర్థమైతే నేను ఇంకా లోపలికి వెళ్తాను, బాగా జాగ్రత్తగా వినండి. రైట్, 18 మరియు అతడు యెహోవా సన్నిధి నున్న బలిపీఠమునొద్దకు పోయి దాని ప్రాయశ్చిత్తము చేయవలను. అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఆ మేకల రక్తములో కొంచెమును తీసుకొని బలిపీఠము కొమ్ముల మీద చమరి 7 మారులు తన వేలితో ఆ రక్తములో కొంచెము దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇశ్రాయేలు అపవిత్రను వెళ్ళగొట్టి దాన్ని పరిశుద్ధపరచవలెను. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావాలి. బ్రతుకున్నది కదా ఇంకా, అవన్నీ జరిగిన తర్వాతే దీని మీదకి వస్తుంది చూడండి. ఇప్పుడు అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన చేతులు ఉంచి, ఎవరు పెట్టాలి? అహరోను ప్రధాన యాజకుడు. ఇశ్రాయేలు పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములు అన్నీ
దోషములు అతిక్రమములు అన్నీ వచ్చాయి చూడండి ఇక్కడ. దాని మీద ఒప్పుకొని ఆయన ఒప్పుకోవాలి, అందరివి ఆయన ఒప్పుకోవాలి. మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అందరూ ఎవరు ఒప్పుకున్నారు? అది అహరోను దాని మీద ఏ రకంగా చేతి పెట్టాడు అదే రకంగా అందరూ ఒప్పుకుంటున్నాడు. అయ్యా, ఈ సజీవమైన మేఘ మీద, అరణ్యములో విడిచిపెట్టే ఈ పాపాలు మోసుకుపోయే మేఘ మీద మా అందరి 12 గోత్రాల పాపాలన్నీ దీని మీద ఒప్పుతున్నామయ్యా అని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయన ట్రాన్స్ఫర్ అవుతుంది దాని మీదకి పాపాలు. సేమ్ యేసుక్రీస్తు వారు కూడా మన పాపాలు మోసుకున్నారు. ఆయన ఒప్పుకున్నాడు మన పాపాలన్నీ. నేను మీకోసం బలైతానని చెప్పాడు. సేమ్ ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే గొర్రె, ఆయనే పెట్టే మేక, అన్నీ ఆయనే. దాని మీద ఒప్పుకొని ఆ మేక మీద వాటిని మోపి ఆ మేక మీద ఏం మోపాలి? మన పాపాలు ఎవరు మోసుకున్నారు? దేవుడు మన పాపాలు యేసుక్రీస్తు మీద మోపి అని రాయబడింది బైబిల్లో. అట్లనే మోపారు. తగిన మనిషిని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించి పోవును. ఆ మేక అన్నిటిని తీసుకెళ్ళి, దోషాలన్నీ తీసుకెళ్ళిపోతుందంటది, అడవిలోకి, ఎడారిలోకి తీసుకెళ్ళిపోతుందంటది. వాళ్ళ పాపాలన్నీ క్షమింపడానికి ఒక సూచనగా చెప్తున్నాడు అది. ఇది భవిష్యత్తులో యేసు ప్రభువులో జరిగే వాటికి అన్నిటి కూడా సూచన. అప్పుడు ఆరోను ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకుని నారబట్టలు తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహము నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహన బలులను, ప్రజల కొరకు దహన బలు అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలను. పాప పరిహారత బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠం మీద దహించాలి. విడిచిపెట్టి మేకను వదిలినవాడు తన బట్టలు ఊదుకొని నీళ్లతో దేహం కడుక్కొని తర్వాత పాలెంలోనికి రావాలి. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయుటకు వేటి రక్తం దాని లోపల తేవడను పాప పరిహారత బలియగు ఆ కోడెలో ఆ మేక ఒకడు పాలెం వెలుపలకు తీసుకొని ఎక్కడికి? పాలెం వెలుపలకు తీసుకెళ్ళాలి. యేసుప్రభుడు ఎక్కడ సమాధి సిలువేశారు? యెరూషలేమునకు వెలుపల, పాలెమునకు వెలుపల, శిబిరమునకు వెలుపల అని రాయబడింది బైబిల్లో, హెబ్రీ పత్రికలో. వాటి చర్మమును, వాటి మాంసమును, వాటి మనలను అగ్ని చేత కాల్చివేయవలను. వాటిని కాల్చివేసిన తర్వాత వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. వాళ్ళకి నిత్యమైన కట్టడ. చూసారా, 7వ నాడు చెప్పారా, 7వ నెల 10వ తేదీన అన్నాను. సమస్త పాపముల నుండి ఇశ్రాయేలు కోసం చెప్తున్నాడు ఇది. ఆ దినమున మిమ్మల్ని పవిత్రపరచడం మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడేను. అది మీకు మహావిశ్రాంతి దినము. ఏ విశ్రాంతి దినం అది? మామూలు విశ్రాంతి దినం వేరు, మహావిశ్రాంతి దినం వేరు. మామూలు విశ్రాంతి దినం వారంకోసారి వస్తుంది. పండగలప్పుడు విశ్రాంతి తర్వాత మహావిశ్రాంతి దినాలు వస్తుంటాయి. మిమ్మును మీరు దుఃఖపరచుకునవలెను, ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడు ఎగటకే అభిషేకం పొంది తను ప్రతిష్ఠించుకున్నాడో ఆ యాజకుడు ప్రత్యక్షం చేసినట్లు చేసుకున్న ఆరబట్టలు ప్రతిష్ఠిత వస్త్రములు ధరించుకునేవాళ్ళు. మరియు అతడు అతి పరిశుద్ధంగా ఉన్న అదిగో సంవత్సరమునకు ఒక్కసారి నిత్యమైన కట్టడ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను. ఇది ఇశ్రాయేలులకు సంబంధించిన కట్టడ. రైట్, ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ప్రధాన యాజకుడు ఒక మేక విడిచిపెట్టుట, ఒక మేట పాప పరిహారార్థ బలి, దోషములు, అక్రమములు, అతిక్రమములు అన్నింటి కోసం లోపలికి వెళ్తున్నాడు. ఆయన లోపలికి వెళ్ళినప్పుడు ఏ ఒక్కరు కూడా అక్కడ ఉండకూడదు. యేసుప్రభువు వారు మొదటిసారి వెళ్ళినప్పుడు ఈ 40 సంవత్సరాల వరకు ఏ ఒక్కరు కూడా పరలోకానికి అర్హుడు కాడు. ఆయన పొయ్యి వచ్చేదాకా ఇది మ్యాచింగ్ మీకు అర్థమైతే ఇంకో మ్యాచింగ్ అర్థమవుతుందని అందుకే చెప్తున్నాను నేను. ఇంకో మ్యాచింగ్ మీకు అర్థం కావాలి. అందుకే ఈయన లోపలికి వెళ్ళాడు, ఇక్కడ ఎవరు ఉండకూడదు. ఆయన మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఉండొచ్చు. ఈయన లోపలికి వెళ్ళాడు, అప్పుడు ఎవరు వెళ్ళరు, ఆయన మళ్ళీ రావాలి. ఇది అది రైట్. అప్పుడు వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, లేదు అనేది మనం చూద్దాం. ఇప్పుడు జాగ్రత్త దీని గురించి బాగా లోతుగా ఆలోచిద్దాం. ఒకసారి లేవియకాండం 9వ అధ్యాయం. లేవియకాండం 9వ అధ్యాయం.
22, 23, 24 వచనాలు మనం చూద్దాం. చూసారా, అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి అర్పించి ప్రజల వైపుకు తన చేతులెత్తి వారిని దీవించిన తర్వాత ఎక్కడి దిగి వస్తున్నాడు? ఇంతకీ దేవాలయంకి ఎక్కాడా? కొండ మీద. ఏంది అట్లా చేస్తారు మీరు? బలిపీఠం మీద నుండి దిగుతున్నాడు. బలిపీఠం అనేది ఎత్తుగా ఉంటుంది. అక్కడ దహన బలి చేస్తున్నాడు, సమాధాన బలి చేస్తున్నాడు కదా, బలర్పించాడు అక్కడ. ఓకే, వెరీ గుడ్. మళ్ళా చదువుదాం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించాడు కదా, బలిపీఠం మీద కదా అర్పించేది. ప్రజల వైపుకు తన చేతులెత్తి వారిని దీవించి తర్వాత దిగేను. ఓకేనా? ఇక్కడ జాగ్రత్త విన్నారా? చూద్దాం. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఈ స్థలంలో యేసుక్రీస్తు వారు సిలువలో ఏమయ్యారు? బలి. యేసుక్రీస్తు వారు బలి. ఇక్కడ కూడా అహరోను ఏం చేశాడు? బలిపీఠం మీద ఎక్కాడు. సమాధాన బలి, దహన బలి, పాపపరిహారార్థ బలి, అన్ని బలులు. ఓకేనా? యేసుక్రీస్తులోనే జరిగాయి అవన్నీ. ఇప్పుడు అన్నీ చేసిన తర్వాత అందరిని ఏం చేస్తున్నాడు? బలి అయిపోయింది. బలి అనేది అయిపోయిన తర్వాత అయిపోయిందా? ఛార్జింగ్ పూర్తిగా అయిపోయిందా? నంబర్ ఏమన్నా పడిందా? ఓసారి నొక్కు. రైట్, ఉన్నంతవరకు ఉంటుందిలే. మనకు అయిపోయి 5 నిమిషాలు అంతే. ఇది ఒక్కటి చెప్పి ముగించాను. రైటా? జాగ్రత్తగా. బలి అర్పించాడు బలిపీఠం మీద. ఏం చేస్తున్నాడు? అందరినీ దీవిస్తున్నాడు. బలి అయిపోయింది కదా, బలి అయిపోయింది కదా. ఇక్కడ లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 50 వచ్చిన చదవండి తొందరగా. ఫాస్ట్. లూకా 24:50 తీసుకొని పోయి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు బలి అయిపోయిందా? సిలువలో బలి అయిపోయిందా? 40వ రోజు పరలోకానికి వెళ్తున్నాడా? అంటే పరలోకం అంటే దేవాలయంలోకే కదా. ఇప్పుడు అహరోను బలి అర్పించిన తర్వాత లోపలికే కదా పోవాల్సింది. బలి అర్పించే ముందు ఆ ప్రజలను ఏం చేశాడు? ఇట్లా జీవించి ఏం చేశాడు? ఇక్కడ యేసుప్రభు వారు కూడా బలి అయిపోయాడా? యేసుక్రీస్తు వారు పరలోకానికి ఇక లోపలికి పోయే ముందు, ఆయన లోపలికి పోయినట్లుగా ఈయన కూడా లోపలికి పోయే ముందు ఏం చేస్తున్నాడు? అందరినీ రైట్. ఇప్పుడు లేవే కాండంకు రండి. 9వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపుకు తన చేతులెత్తి వారిని దీవించిన తర్వాత దిగి వచ్చాను. అంటే బలిపీఠమును దిగాడు. రక్తము తీసుకున్నాడు ఇప్పుడు చేతిలో. ఇప్పుడు చూడండి 23. మోషేను కాస్త పక్కన పెడితే ఆయన ఒక్కడే వెళ్ళేవాడు అనమాట, మిగతా వాళ్ళు వెళ్ళరు. అహరోనులు ప్రత్యక్ష గుడారములోనికి పోయి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు 40 days తర్వాత వారిని ఆశీర్వదించిన తర్వాత, ప్రజల్ని దీవించిన తర్వాత, ఈ బలిపీఠం తర్వాత ఇక్కడ కూడా అంతే సేమ్ బలి అర్పించిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు? బలి అర్పించిన తర్వాత ఇక్కడి నుంచి ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? రక్తం తీసుకొని లోపలికి వెళ్ళాడా? ఈయన కూడా రక్తం తీసుకొని పైకి వెళ్ళాడా? హెబ్రీ పత్రికలో చూసాం కదా మనము. వెరీ గుడ్. ఇక్కడ ఇప్పుడు లోపల పోయినాడు బయటకు రావాలా లేదా? అక్కడే ఉంటాడా? ఈయన లోపల పోయినాడు బయటకు రావాలా లేదా? జాగ్రత్త చూడండి. రైట్, వినండి. మళ్ళా చదువుతాను నేను. 23. మోషే ఆరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి, అతి పరిస్థలంలో కదా, పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడిన. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఈయన ఎప్పుడైతే లోపల పోయాడో రక్తాన్ని చిమరించాడు. అదే యెహోవా పేరట వేయబడినది. రక్తం చిమరించి మరలా బయటకు వచ్చి ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే ప్రజలు దీవిస్తున్నాడో దేవుని మహిమ కనబడింది. ఇక్కడ ఏం కనబడింది? మహిమ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు లోపలికి వెళ్ళారు. ఒక 40 years పాటు అక్కడే ఉన్నాడు. ఇజ్రాయేలుకు సంబంధించింది కనుక ఆయన మరలా బయటకు వచ్చాడు. దేవుని మహిమతో వచ్చాడు. దేవుని
మహిమ. అందుకే మత్తయి సువార్త 25:31 కానీ 25:31 కానీ మత్తయి సువార్త 16:28 కానీ మీరు ఎక్కడ చదువుకున్న బైబిల్లో దేవుని మహిమ గలవాడిగా దేవుని మహిమతో ఆయన వచ్చాడని ఉంటుంది. అంటే ఇక్కడ ఇప్పుడు ఈయన లోపలికి వెళ్ళిన వాడు బలిపీఠం మీద నుంచి అందరిని దీవించాడు. లోపలికి వెళ్ళిన ఆయన రక్తం చిమరించి కొంచెం సమయం పడుతుంది కదా, కనీసం అంటే 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంటాడు లేదా, దేవుడు మాట్లాడతారు కదా, ఆ టైం అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈయన బయటకు వచ్చేదాకా ఇక్కడ బగమని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏమని? నా కోసం ఏమని చెప్పాడేమో దేవుడు, నన్ను పాపక్షమాపణ చేస్తా అంటాడో లేదో, నన్ను నాకేం తీర్పుగిని వస్తాడేమో, నన్ను చంపమంటాడేమో. అర్థమైందా లేదా? లోపలికి వచ్చిన తర్వాత నువ్వు బ్రతికిపోయినావు పోరా అని ఒకని అంటాడినా, ఇంకోడు రే నేను చంపనడరా అని చెప్పేసి తీర్పు తీసుకొని వస్తాడు. సేమ్ యేసుక్రీస్తు వారు కూడా లోపలికి వెళ్ళి రెండో రాకడలో గోధుమలు, గొర్రెలు, మేకలు, తీర్పు అని తీసుకొచ్చాడు. సేమ్ ఇక్కడ ఏది జరిగితే జరిగింది. ఇప్పుడు ఇది జరగొద్దా? ప్రధాన యాజకుడు అయినప్పుడు జరగొద్దా? మరి అది బైబిల్లో ఉంది. పోయినోడు పోయినట్లు పోయేసి ఇంకా ఉంటే ఎట్లయితుంది? మరి అది బైబిల్ చెప్తుంది. మళ్ళీ చదువుదాం. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చి. ఇప్పుడు మీరు ఇంకో మాట వింటారు, కొత్త మాట. ఇక్కడ బలి అర్పించాడు కదా, గొర్రెలు మెట్లు అవన్నీ అన్నీ అలా పెద్దగా ఒక జల్లెడి మాదిరి ఉంటుందండి, బలిపీఠం లాగా ఇంత పెద్దగా ఉంటుంది. ఆ జల్లెడి మీద కట్టెలేస్తారు. ఆ తర్వాత దాని మీద బలి పశువులు నరికి వాటి మీద పండు పెట్టింటారు, అంతే. అప్పుడే అగ్గి మండిందులో. ఇప్పుడు దాన్ని అంగీకరించాలి, మంటపడాలి అంటే దాని మీద వీళ్ళు లోపలికి పోయి రక్తం సరిగ్గా జిమరించి మరలా బయటకు వస్తేనే అప్పుడు పరలోకం నుంచి అగ్ని వచ్చి దాని మీదకి దేవుడు అంగీకరిస్తాడు. హెబెలు యొక్క అర్పణను దేవుడు ఎట్లయితే అగ్నితో అర్పించాడో, ఏలియా యొక్క అగ్నిని ఏ రకంగా అయితే అర్పించాడో, అప్పుడు ఏమైంది? ఇక్కడ దీని మీదకి అగ్ని దిగి వచ్చినప్పుడు దేవుడు అంగీకరించినాడు అని అర్థం. ఇప్పుడు యేసువారి బలి మొదటి రాకడలో జరిగిండేది, మరలా ఇది అంగీకరించబడాలి అంటే ఆయన లోపలికి వెళ్ళి రక్తం చిమరించి రెండోసారి వచ్చినప్పుడే ఇది అంగీకరించబడుతుంది. పూర్తి ఓకే అవుతుంది, సంపూర్ణం అవుతుంది. అది పూర్తి ఆర్డర్లోకి వస్తుంది. ఈ బలి ఓకే అయితేనే ఇక్కడ వాళ్ళకి పాపక్షమాపణ జరుగుతుంది. మరి కాల్చాలి కదా దాన్ని. ఇక్కడ ఓకే కావాలంటే మొదట్లోనే కాదు, అందుకే రక్షణ తర్వాత వస్తుంది. అందుకే ఇక్కడ కూడా మొదటి బలి అర్పించి లోపలికి పోతే రాదు, అక్కడ నిలబడితే రాదు. పోయి వచ్చి అప్పుడు దేవుడు అంగీకరిస్తే ఈ బలి ఎప్పుడైతే కాల్చబడుతుందో వీళ్ళందరికీ పాపక్షమాపణ చేసినట్టు దేవుడు ఒప్పుకున్నాడని అర్థం. సేమ్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు వీరందరికీ పాపక్షమాపణ తీసుకొచ్చాడు, రక్షణ తీసుకొచ్చాడు, విమోచన తీసుకొచ్చాడు. మీ దేవుడు దీన్ని అంగీకరించాడు, నన్ను అంగీకరించాడు, మీకు అందరికీ క్షమాపణ అని అప్పుడు చేస్తాయి. తీర్పు అప్పుడే వస్తుంది, అన్నీ అప్పుడే వస్తాయి. అన్నీ దాంట్లోనే ఆధారపడి ఉన్నాయి. ఛాయలో నిజస్వరూపం, ఛాయలో నిజస్వరూపం ఇది చూడాలి. అయితే ఇక్కడ బలిపీఠం మీదకి అగ్ని వచ్చింది. ఇక్కడ రెండవ రాకడలో యేసుప్రభువు వచ్చినప్పుడు దేవుని మహిమతో పాటు ఇశ్రాయేలు దేశం మీదకి అగ్ని వచ్చింది. ఇశ్రాయేలీల మీదకే వాళ్ళు అంగీకరించలేదు దేవుడు, అందుకే అగ్నిని కురిపించేశాడు వాళ్ళ మీద. ఇక్కడ వీళ్ళ యొక్క ఏటేటా వీళ్ళ యొక్క అంగీకరించడం, వాళ్ళు అంగీకరించడం. ఇక్కడ వీళ్ళు అంగీకరించకపోవడం, ఇశ్రాయేల్ దేశంలో అంగీకరించకపోవడం, దేవాలయంలో అంగీకరించకపోవడం, ఇశ్రాయేలీ